విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నట్లయితే వీలైనప్పుడల్లా గోధుమ పిండిని తడిపి ఉండల్లాగా తయారు చేసి ఎక్కడైనా జలచరాలకు ఆహారంగా వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు నల్ల ఆవాలు, నువ్వుల నూనె, ఆవ నూనె, ఏదైనా ఇనుప వస్తువు వీటన్నిటినీ కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా ఒక ఇనుప వస్తువు, నల్ల ఆవాలు, నువ్వుల నూనె, ఆవ నూనె శనివారం దానంగా ఇస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే సోమవారం రోజు, శనివారం రోజు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయటం ద్వారా లేదా సుగంధ ద్రవ్యాలు నీళ్లలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయటం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఆ మట్టి ప్రమిదలో పశ్చిమ దిక్కు వైపు ఒత్తులు వచ్చే విధంగా దీపాన్ని వెలిగించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి పశ్చిమ దిక్కు వైపు ఒత్తులు వచ్చే విధంగా ఆంజనేయుడి ముందు దీపం పెడితే ఎలాంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా వాటి నుండి చాలా తొందరగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఒక ఇనుప పాత్ర తీసుకొని ఆ ఇనుప పాత్రలో నూనె పోసి ఆ నూనె జిల్లేడు మొక్క మొదట్లో పోయాలి. జిల్లేడు మొక్క మొదట్లో ఇనుప పాత్రలో ఉన్న నూనె పోస్తే శనివారం రోజు ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడటానికి ఈ సులభమైన పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శనివారం రోజు మీరు స్వీకరించే ఆహారంలో కూడా వీలైతే కొద్దిగా ఆవ నూనె ఉపయోగిస్తూ ఉండండి. ఆహారంలో ఆవ నూనె ఉపయోగించడం ద్వారా కూడా శనివారం నాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఒక చిన్న మట్టి పాత్రను తీసుకొని దానిలో నువ్వుల నూనె పోసి ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళలో విడిచిపెట్టండి. ఇలా చేస్తే కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు పెరుగన్నంలో ఆవాలు వేసి ఆవాలు కలిపిన పెరుగన్నం మీకు సమీపంలో ఎక్కడైనా గేదె కనిపిస్తే ఆ గేదెకు ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే వీలైనప్పుడల్లా 8 సంవత్సరాలు ఉన్నటువంటి కన్యకు పండ్లు ఇస్తూ ఉండండి. పండ్లు ఇచ్చి ఆ కన్యకు నమస్కారం చేయండి. ఇలా చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర 5 తమలపాకులను ఉంచి ఒక్కొక్క తమలపాకులో అరటిపండును ఉంచి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులలో ఉంచినటువంటి అరటిపండ్లు నివేదన చేయడం ద్వారా కూడా ఆంజనేయుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం రోజు మీ కులదైవం చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ తర్వాత కులదైవానికి పెరుగన్నంలో ఒక ఎండు ఖర్జూరం వేసి నివేదన చేయండి. ఎండు ఖర్జూరం వేసిన పెరుగన్నాన్ని కులదైవానికి నివేదించిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. కుటుంబంలో సభ్యులందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే బుధవారం రోజు గణపతి చిత్రపటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెరుగన్నంలో పచ్చి కొబ్బరి కలిపి నివేదించండి. పెరుగన్నంలో పచ్చి కొబ్బరి కలిపి నివేదించి ఆ పెరుగన్నం అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి గణపతి అనుగ్రహం ద్వారా తొందరగా బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడటానికి మీ ఇష్టదైవానికి యాపిల్ పండు ముక్కలు నివేదించి ఆ యాపిల్ పండు ముక్కలు అందరికీ పంచిపెట్టడం, ఓం మణి పద్మేహం అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపం చేసుకోవటం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఓం మణి పద్మేహం అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు వీటన్నిటితో సతమతమైపోతూ ఉన్నట్లయితే సోమవారం నాడు కమలా పండు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి. ఆ తర్వాత ఈశ్వరుడికి చిమ్మిలి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే బుధవారం నాడు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర క్షీరాన్నాన్ని నివేదించి ఆ క్షీరాన్నాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనప్పుడల్లా మనసారా మనస్ఫూర్తిగా జపించుకున్నట్లయితే పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల నుంచి తొందరగా బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.